హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రయాగరాజ్ కంప్లీట్ చేసుకొని అయోధ్య పోవాలా కాశీకి పోవాలని డైనమాలో ఉన్నాము. సో ఇంకా అందరూ కాశీకి వెళ్దాం, ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుని అయోధ్య వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. సో ఇంకా మధ్యాహ్నం 3 అయిపోయింది, ఇంకా చాలామంది ఆకలితో ఉన్నారు. సో ప్రయాగరాజ్ టు కాశీ వెళ్ళే చోట దారిలో మాకు మంచి ప్లేస్ కనబడింది. మంచి నీళ్లు, చెట్లు, పొలాలు కనిపించాయి. అక్కడ మేము ఆగేసి వంటలు స్టార్ట్ చేసాము. సో ఇందులో ప్రతి ఒక్కరు నేను ఎందుకు చేయాలి అనే భావన లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఈ వంట చేయడంలో. సో మేము చేసిన వంటలు అయితే అబ్బాబాబాబాబా, హోటల్ ఎంత పెద్ద హోటల్ అయినా సరే మనకు దొరకదు. ఇక చూసినా ఈ పెద్ద మనిషి ఎట్లా చేస్తున్నాడు, అదేనమాట. సో వంట చేసిన తర్వాత తిన్న తర్వాత మేము నైట్ బయలుదేరిపోయాము. ప్రయాగరాజ్ నుంచి అయితే అంటే మేము ఏ ప్లేస్ నుంచి అయితే భోజనం చేసి స్టార్ట్ అయినామో అక్కడ నుంచి కాశీ వరకు ఇదే ట్రాఫిక్ జామ్. మేము కాశీ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ లోకల్ ఆటో వాళ్ళు మా దగ్గరకు వచ్చి గుడికి తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్పారు. సో గుడి దగ్గరకు తీసుకెళ్లారు, లోపలికి కాకుండా. ఈ ఏదైతే చూపిస్తున్నానో అది లోకల్ ఏరియా, కాశీ తాలూకా, వారణాసి తాలూకా లోకల్ ఏరియా అన్నమాట. మాకు అక్కడ చాయ్ కొట్టు కనపడ్డది. అక్కడ వెళ్ళి ఏదో నేను నామకి వస్తే మన తెలుగువాడు అని చెప్పేసి అంటే నిజంగానే అక్కడ ఉన్న చాయ్ అతను తెలుగు వచ్చు అతనికి. నార్మల్గా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు తెలుగు మాట్లాడారు, తెలుగు రాదు, బట్ తెలుగు మాట్లాడిండు. సో మేమేం చేసినామంటే మాకు తగ్గట్టుగా చాయ్ కావాలని చెప్పేసి దగ్గరుండేసి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఛాయ్ చాలా స్వీట్ ఉండాలి. ఎట్లా అంటే బెల్లం నోట్లో వేసుకున్నట్టుగా ఉండాల్సి వస్తుంది. బట్ మనకు అట్లా సెట్ కాదు. సో సెట్ కాకపోయేసరికి మేమేం చేసినాము, మేము దగ్గర ఉండేసి మాకు తగ్గట్టుగా మీరు ఛాయ్ చేయండి, కాకపోతే ఛాయ్కి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోండి అని చెప్పి చెప్పినాము. సంతాకు వచ్చింది మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మరి నా పెళ్ళం శ్రీమంత్ వచ్చింది, మా చిన్నమ్మ సింతమ్మ వచ్చింది, నవ్య వచ్చింది, మరియు ఇంకోరు మిస్టర్ ఆడలు అందరూ వచ్చిన. సో చెప్పాను కదా మాకు తగ్గట్టుగా ఛాయ్ చేయాలని చెప్పేసి. సో అల్లం, ఫ్రెష్ అల్లం తీసుకొని దంచేసి ఆ ఛాయ్లో ఉడికించి మంచిగా చేసి మిల్క్ ఎక్కువ వేసి చాయ్ పత్తి తక్కువ వేసుకొని సో ప్రిపేర్ చేసి ఇచ్చాడన్నమాట అతను. నిజంగా కాశీలో ప్రతి గల్లీ ఎంత చిన్న ఉంటుంది అంటే అంత చిన్న ఉంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. మన దూల్పేట్లో మీరు ఒకవేళ బేగం బజార్ కానీ దూల్పేట్ కానీ వెళ్ళి ఉంటే ఈ గల్లీలు ఆ గల్లీలు సేమ్ ఈక్వల్గా ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఉన్న దూల్పేట్ గల్లీ కంటే కాశీలో ఉన్న సందులు అసలు 2 వీలర్ కూడా పోవడానికి కూడా ఛాన్స్ లేనంత సందులు, అటువంటి సందులలో ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలంలో అక్కడున్న అప్పటి రాజులు ఏం చేశారంటే మన ముస్లిమ్స్ రాజ్యులు, బ్రిటిష్ రాజులో ముస్లిమ్స్ రాజులో వాళ్ళపైన దండయాత్ర వచ్చినప్పుడు వాళ్ళకు తెలియకుండా అంటే ఏ గల్లీలో పోతున్నాము, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి బయటపడాలి అనేది తెలియకుండా ఉండడానికి వాళ్ళు అలా కన్స్ట్రక్షన్ చేశారంట. సో ఇది అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. शिवाय काशी विश्वेश्वर स्वामी की अय्या कृष्णा आपका 2 निमिषाలు है. ఇది కాశీకి సంబంధించిన గంగా నది. ఈ గంగా నది ఏదంటే ప్రవహిస్తా ఉంటది. ఇది కేదార్ ఘాట్ అంటారు. ఇసుంటి 84 ఘాట్లు. ఘాట్ అంటే ఏమిటి అంటే ఈ ప్లేస్కి వెళ్ళి ఈ ప్లేస్ వరకు ఒక ఘాట్. ఇది ఇక్కడ ఎనూరి బస్సు తర్వాత ఇట్లా 84 ఘాట్లు ఉంటాయి. అక్కడ కాలం అనేది హరిశ్చంద్ర మహారాజు
కాడకు శ్మశానం కాలుతుంది మీకు కనపడుతుంది అది హరిశ్చంద్ర మహారాజు ఘాట్ అంటారు. అట్లా ఘాట్లు ఉంటాయి అనమాట. నారద మహర్షి ఘాటు, ఆ ఘాటు, ఈ ఘాటు అని రకరకాల ఘాట్లు ఉంటాయి. ఇది అన్ని కలిస్తే కూడా మనం బోట్లో పోతే బోట్ అని చెప్తాం. నేను ఎప్పుడో వింటుందో తెలియదు నాకు, కానీ ఇక ముంచడానికి కూడా అంతమంది ఉంటారు. ఇక్కడ మోసాలు ఎట్లుంటాయని చెప్పండి అన్ని నేను చెప్తా అంటుంటారు. అన్నారు అంతే, మీరు వాళ్ళెమ్మడి పోతారని మనల్ని మూస్తారు. అందుకనే ఇక్కడ జర జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి మనం బండెక్కేంత వరకు ఎంతవరకు అంటే అంతవరకు జాగ్రత్త ఉండడం బెటర్. నేను ఇదే చేస్తాను, నేను అదే చేస్తా అంటే కుదరదు. కాశీకి వెళ్ళి బయటకు వెళ్ళేంత వరకు ఒక్క తాటి మీద నడవండి. అంతేగాని ఇంతకుముందు లెక్క చాయ్ అయినాక మళ్ళీ టిఫిన్ చేసి అంటే మీరు తప్పుగా అనుకోకండి. చేస్తే ఒక్కటే చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు కాలభైరవ సందర్శనం, కాలభైరవ సందర్శనంకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాం, బయటకు వెళ్దాం. నేను దొరకపోతాను అనుకో, ఒకళ్ళను ఇద్దరు పోతాం, మాట్లాడతాం, చేస్తాం. అంతేగాని తప్ప నలుగురు కాకూడదు. ఎవరు పోతారో మాట్లాడతారో నాయబడి ఇంకొకరు ఉండాలి. వాళ్ళు మేమిద్దరం చెప్పేది నా ఎంబడి ఇంకోరు ఉండండి. నేను చెప్పినట్టు మీరు అందరూ అది 10 రూపాయలు అయినట్టుంటే మనకు రూపాయలు వేసుకుంటాం అంతే. తొందర పడకండి, ఓకేనా? ఇది మళ్ళా నేను చెప్పా. జై శ్రీనివాస్, జై శ్రీనివాస్, జై శ్రీనివాస్, జై క్రియా. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి కేదార్ ఘాట్ అనే దగ్గరకు వచ్చినాం. కేదార్ ఘాట్, ఈ కేదార్ ఘాట్ నుంచి మనము ఈ గంగా నదిలో ఇక్కడ పడవలో ఇక్కడ మనం అందరం కలిసి మనం వీళ్ళందరం కలిసి ఇక్కడికి వెళ్ళి ఈ నదిలోకి వెళ్ళి ఇది గంగా నది ఒడ్డుకు అక్కడ దాటి అక్కడ స్నానాలు కూడా చేసుకొని ఆ తర్వాత ఉన్న 84 ఘాట్లు ఉంటాయి. 84 ఘాట్లను సందర్శించుకొని బోట్లని ఇక్కడ నుంచి మళ్ళీ మనం విశ్వేశ్వర స్వామి సార్ దగ్గరకు పోయేటటువంటి ఆ దారం దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ మీరు స్నానాది పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్లనే పిండ ప్రదానము, అది కూడా ముఖ్యమే. కాశీలో పిండ ప్రదానం చేస్తే ఎంతో పుణ్యం కాబట్టి ఆ పితృదేవతలకు ఇక్కడ పిండాలు కానీ తర్పణాలు కానీ వదులుకోవచ్చు. बम बम बोले शंकर गेले बम बम बोले चल रे गिंदिले बम बम बोले शंकर गेले बम बम बोले चल रे गिंदिले तरुवै संदడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని తరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీ ధం ధం ఢోలే శంఖం మోగలే ధం ధం ఢోలే చలరే గింగిలే దుందరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలాసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీ
వారణాసిని వర్ణించిన గీతిక నాటి శ్రీనాథుని కవికి వినిపించగా ముక్తిక మార్గం చూపే మణికర్ణిక అల్లదే అంది నా చిరుగంటిక తమక తమకాలై ఎడలయలే చిట్టన చేయగా యమక గమకాలై పదకదులే తర్కన చేయగా ప్రతి అడుగు హరిస్తూ ప్రదక్షిణగా విలాసంగ శివానంద లహరి మహదంగ ప్రవాహంగ మహరి సాలాక్షి సమేతంగా చేరి వరాలించే కాది గల్లీలు ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న దూల్పేట గల్లీలు కూడా పనికిరావు. ఈడ ఎప్పుడు వచ్చినా కానీ ఏ పొక్కలు దొరికినా కూడా అర్థం కాదు. ఇక్కడ దొంగతనానికి వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ దొరకబట్టడం కష్టం. అది ఏ గల్లీలో దొరికినా ఏ గల్లీలో పోయినా అర్థమవుతలేదు నాకైతే. చూస్తే ఎండింగ్ గానే వస్తుంది. ఈ పొక్కల కలిసి బండి మేము గంగా నదిలో స్నానం చేసి కాలభైరవుని దర్శనం కోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఆ లైన్ చూస్తే వామ్మో 4-5 కిలోమీటర్ల వరకు లైన్ జామ్ అయ్యింది. సో అదే లైన్లో మేము నిలబడుతుండగా ఒక లేడీ పాముతో ఎన్ని విన్యాసాలు చేస్తుందో చూడండి. ఆ పాముతో అడుకుంటుంది, కానీ ఆ పాముకి విషము తీసేసి అడుకుంటుంది. సో నాకు అనిపించింది తీసేయాల. ఇదంతా కాశీలో ఉన్న లోకల్ మార్కెట్. లైక్ మనం ఇప్పుడు కంకణాలు కొనుక్కోవాలనుకున్నా, స్వీట్ కొనుక్కోవాలనుకున్నా, పూజ సామాగ్రి కొనుక్కోవాలనుకున్నా ఆ సందులలోనే షాపింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా మేము కాలభైరవుని గుడికి అయితే రీచ్ అయిపోయాము. కానీ ఆ లైన్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ ఎండింగ్ అవుతుందో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి మధ్యలో జాయిన్ అవుతారో తెలియదు. వామ్మో, అసలు మామూలుగా లేదు అక్కడ లైన్ మాత్రము. సో ఇది కాలభైరవునికి రీచ్ అవ్వాలంటే ఈ విధంగా లైన్లో మనం నిలబడి రీచ్ అవ్వాలి. ఇప్పుడు కాలభైరవుని దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి కదా, కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి కదా. సో అసలు లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు టికెట్లు దొరుకుతున్నాయా లేదంటే లైన్లో నిలబడాలా అనేది తెలుసుకుందామని చెప్పేసి మేము స్టార్ట్ అయినాము. అసలు ఆ లైన్ చూస్తే వామ్మో, ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. బట్ ఒకసారి ట్రై చేద్దాము అసలు ఏంటిది, ఎంతవరకు లైన్ ఉందని చూస్తే మినిమం మాకైతే 6 to 8 hours టైం పడుతుందని చెప్పేసి లైన్లో నిలబడిన వాళ్ళు చెప్పారు. అయితే మేమేం చేసినామంటే చలో చూద్దాం అసలు లైను ఎక్కడి వరకు ఎండింగ్ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయినాము. పోయే కొద్దీ వస్తూనే ఉంది. అరే ఏంటి జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు జనాలు అని అనుకుంటే, ఎట్లా కుంభమేళ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి జనాలు అయోధ్య నుంచి కాశీ. అసలు నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి జనసంద్రోహం జరుగుతుందంటే ఓన్లీ ఈ 3 ప్లేసెస్లో మాత్రమే. ఒకటి కుంభమేళ, ఒకటి అయోధ్య, ఒకటి కాశీ. సో మాకైతే అసలు మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాము. ఇంకా ఫైనల్గా మేము వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ కాకపోతే మాకు దేవుని దయ వల్ల ఒక వే దొరికింది. ఆ వే చూసుకొని మేము దర్శనం చేసుకున్నాం.